విజయ్ దళపతి చివరి సినిమా కోలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయక్. జూలై 24న థియేటర్స్లోకి రావడానికి ముస్తాబవుతోంది సినిమా. కానీ ఈ సినిమా రిలీజ్ వెనక నడిచిన హై డ్రామా అంతా ఇంత కాదు. సెన్సార్ బోర్డుతో తీవ్ర వాదోపవాదాలు, ఆ తర్వాత రివ్యూ కమిటీ రీచెకింగ్, చివరికి మేకర్స్ ఏం చేశారు? సెన్సార్ బోర్డు చెప్పిన ప్రతి ఒక్క మార్పుకు తలగొక తప్పలేదుగా. దాదాపు 12 కీలక మార్పులు, మ్యూట్లు, కట్స్ తర్వాతే ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చింది. మొదటగా అసలు జననాయకన్ సినిమాలో సెన్సార్ బోర్డు పెట్టిన ఆ 12 కట్స్ లేదా సూచనలేంటో చూద్దాం. వీటిని చూస్తే సెన్సార్ బోర్డు ఎంత లోతుగా స్క్రీనింగ్ చేస్తుందో మీకే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, అంబేద్కర్ విజువల్స్. ఒక పుస్తకం కవర్ పేజీపై బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజువల్ కనిపించే సీన్ను మార్చాలని బోర్డు ఆదేశించింది. దానికి టీం అంగీకరించింది కూడా. పాయింట్ నెంబర్ 2, టీవీకే పదం తొలగింపు. సినిమాలో అంబేద్కర్ టు టీవీకే సెట్టం అనే డైలాగ్ ఉంది. విజయ్ రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కలగం గుర్తుకు తెచ్చేలా ఉన్న ఆ టీవీకే అనే పదాన్ని ఆడియో అండ్ వీడియోలో పూర్తిగా మ్యూట్ చేసి మార్చేశారు. పాయింట్ నెంబర్ 3, జాతీయ జెండాకు అవమానం. దేశ గౌరవానికి సంబంధించిన విషయంలో బోర్డు అస్సలు తగ్గలేదు. ఒక సీన్లో భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న విజువల్ను పూర్తిగా తొలగించేశారు. పాయింట్ నెంబర్ 4, మతపరమైన బూతు పదాలు మ్యూట్. సినిమాలో ఉపయోగించిన భగవతన్, రంగనాథర్ అనే పదాలతో పాటు కొన్ని అభ్యంతరకరమైన బూతు పదాలను పూర్తిగా మ్యూట్ చేశారు. పాయింట్ నెంబర్ 5 and 6, ఓమాన్ సద్దాం హుస్సేన్ ప్రస్తావన. ఆపరేషన్ మెలూహా గురించి వివరించే సీన్లో ఓం అనే పదాన్ని తొలగించారు. అలాగే అదే సీన్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఉరి తీయడం గురించి ఉన్న డైలాగ్ను కూడా మ్యూట్ చేశారు. పాయింట్ నెంబర్ 7, కలెక్టర్ బ్యాడ్జ్ విజువల్. ఒక జిల్లా కలెక్టర్ బ్యాడ్జ్ను అగౌరవపరిచేలా కింద పడేసినట్లు ఉన్న విజువల్ను తీసేసి వేరే నార్మల్ విజువల్ రీప్లేస్ చేశారు. పాయింట్ నెంబర్ 8, వివాదాస్పద డైలాగ్స్. పొన్నోడా కొడుతూ వచిరుక్కను ఉడుంబు ఎరుక్కును అనే డైలాగ్తో పాటు ఇండియా ఎన్కల్ల విజు వైకారెన్ అనే కాంట్రవర్షియల్ పొలిటికల్ డైలాగ్ను కూడా పూర్తిగా మ్యూట్ చేశారు. పాయింట్ నెంబర్ 9, తీవ్ర హింస. ఒక చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న అత్యంత హింసాత్మక విజువల్ను తొలగించారు. అలాగే సిలువయిల్లా అనే పదాన్ని మ్యూట్ చేశారు. పాయింట్ నెంబర్ 10, శీలారాణి పేరు మార్పు. సినిమాలో ఎక్కడైనా శీలారాణి అనే పేరు వస్తే దాన్ని వేరే పేరుతో మార్చాలని ఆర్డర్ వేశారు. ఇలా ఏకంగా 20 సెకండ్ల కట్స్, 10 సెకండ్ల రీప్లేస్మెంట్ జరిగాయి. ఇంత జరిగినా సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు ఉందంటే అసలు సినిమాలో ఎంత కాంట్రవర్షియల్ కంటెంట్ ఉండుంటుంది? ఇదంతా చూస్తుంటే ఒకటే ప్రశ్న గుర్తొస్తుంది. సమాజంలో ఎంతటి స్టార్ హీరో అయినా, ఎంతటి పెద్ద ప్రొడ్యూసర్ అయినా సెన్సార్ బోర్డు ముందు మోకరిల్లాల్సిందేనా? సెన్సార్ బోర్డుతో పెట్టుకుంటే ఏ సినిమా అయినా తోక ముడవాల్సిందేనా? ఈరోజు మన వీడియోలో దీని గురించే లోతుగా అనలైజ్ చేద్దాం. చాలామంది సెన్సార్ బోర్డు అంటే కేవలం సినిమాలకు సర్టిఫికేట్ ఇచ్చే ఒక అల్లాటప్పా సంస్థ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ. దీని అసలు పేరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సిబిఎఫ్సి. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం ఇండియాలో ఏ సినిమా అయినా సరే థియేటర్స్లో కానీ పబ్లిక్గా కానీ ప్రదర్శించాలంటే ఈ బోర్డు సర్టిఫికేట్ తప్పనిసరి. నిర్మాతలు సినిమా పూర్తి చేయగానే ఫస్ట్ కాపీని వీళ్లకు చూపించాలి. ఒక సినిమా థియేటర్లోకి రావాలన్నా, టీవీలో ప్రసారం కావాలన్నా ఈ బోర్డు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా, మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా, హింస బూతులు లేకుండా చూడడం వీరి బాధ్యత. బోర్డు ప్రధానంగా 3 పనులు చేస్తుంటుంది. నెంబర్ 1, పరిశీలన. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందా? దేశ సార్వభౌమత్వానికి ముప్పు తెచ్చేలా ఉందా? మతపరమైన మనోభావాలను గాయపరుస్తుందా అని చెక్ చేస్తుంటుంది సినిమాల్లో. నెంబర్ 2, కటింగ్స్ అండ్ మార్పులు. హింస, బూతులు, అసభ్యత, డ్రగ్స్ ప్రమోషన్ లాంటివి ఉంటే వాటిని కట్ చేయమంటుంది. నెంబర్ 3, సర్టిఫికేషన్. సినిమా కంటెంట్ను బట్టి 4 రకాల సర్టిఫికేట్స్ ఇస్తుంది సిబిఎఫ్సి. అందులో మొదటిది యు అంటే యూనివర్సల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ పొందిన కంటెంట్ను అందరూ చూడొచ్చు. రెండవది U/A అంటే యూనివర్సల్ అడల్ట్. 12 ఏళ్లలోపు పిల్లలు పేరెంట్స్ గైడెన్స్తో ఈ సినిమాలు చూడాలి. మూడోది A అంటే అడల్ట్స్ ఓన్లీ, 18+ వాళ్ళకు మాత్రమే ఈ కంటెంట్. నాలుగోది S అంటే స్పెషల్ క్లాసెస్, డాక్టర్లు లేదా శాస్త్రవేత్తల వంటి నిర్దిష్ట వర్గాల కోసం మాత్రమే ఈ కంటెంట్ ఉంటుంది. అయితే ఏ తప్పు లేనిదే సెన్సార్ బోర్డు కూడా ఏ సినిమాను అడ్డుకోదు కదా. జననాయకన్ టీం కూడా ముందే ఈ మార్పులు చేస్తుంటే సినిమా ఎప్పుడో వచ్చేది. కానీ మొండి పట్టుదల వల్ల లేట్ అయిందనేది ట్రేడ్ వర్గాల టాప్.
చరిత్ర చూస్తే జననాయకన్ మాత్రమే కాదు, గతంలో ఎన్నో సినిమాలు సెన్సార్ బోర్డుతో డి అంటే డి అన్నాయి. చివరికి కోట్ల చుట్టూ తిరిగి బోర్డు చెప్పిన మార్పులు చేసి తలొగ్గాయి. ఉడతా పంజాబ్ 2016లో వచ్చిన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు ఏకంగా 89 కట్స్ చెప్పింది. సినిమా పేరులోంచి పంజాబ్ తీసేయమని మేకర్స్ కోర్టుకెళ్లారు. బాంబే హైకోర్టు జోక్యం చేసుకొని ఒక్క కట్తో సినిమాను అనుమతించగా బోర్డు లేవనెత్తిన డ్రగ్స్ సమస్య తీవ్రతను మేకర్స్ అంగీకరించి కొన్ని కీలక మార్పులు చేయాల్సి వచ్చింది. పద్మావత్, సంజయ్ లీలా బన్సాలి తీసిన పద్మావతి సినిమా గుర్తుందిగా. దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరిగిందో సెన్సార్ బోర్డు ఈ సినిమా పేరును పద్మావత్గా మార్చింది. అందులోనూ గూమర్ పాటలో హీరోయిన్ నడుము కనిపించకుండా VFXతో కవర్ చేయించింది. రాజపుత్రుల చరిత్రను అగౌరవపరచకుండా డిస్క్లైమర్లు పెట్టించింది. చివరికి దర్శకుడు తలొక్కక తప్పలేదుగా. మెర్సల్, విజయ్ నటించిన పాత సినిమా మెర్సల్లో GST, డిజిటల్ ఇండియాపై ఉన్న డైలాగులను సెన్సార్ బోర్డు రాజకీయ వర్గాల ఒత్తిడితో మ్యూట్ చేయాల్సి వచ్చింది. అంటే విజయ్కి సెన్సార్ బోర్డుతో ఇలాంటి అనుభవాలు కొత్తమీ కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, లిప్స్టిక్ అండర్ మై బుర్కా, లక్ష్మీబామ్ లాంటి ఎన్నో సినిమాలు బోర్డు కత్తెర పదును చూసినవే, లేదా బోర్డు సూచనల ప్రకారం రూపు మార్చుకున్నవే. ఆ తర్వాత జనాల ముందుకు వచ్చినవే. టాలీవుడ్, కోలీవుడ్లో కూడా ఎన్నో పొలిటికల్ థ్రిల్లర్స్, బోల్డ్ కంటెంట్ సినిమాలు సెన్సార్ బోర్డు దగ్గర వాదించి చివరకు రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి బోర్డు ఏ కట్స్ చెప్తే వాటికి సరే అని సంతకాలు పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకున్న సందర్భాలు 100లో ఉన్నాయి. జననాయకన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి. అదే సత్లజ్ సినిమా ఇష్యూ. థియేటర్స్లో రిలీజ్ కోసం వెళ్ళినప్పుడు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు భారీగా ఖర్చు చెప్పింది. అయితే మేకర్స్ ఇగోకు పోయి మేము థియేటర్లో రిలీజ్ చేయం, బోర్డు ఖర్చుకు ఒప్పుకోం, డైరెక్ట్గా OTTలో రిలీజ్ చేసుకుంటామంటూ OTT ప్లాట్ఫామ్లోకి ఎక్కారు. కట్స్ లేకుండా స్ట్రీమింగ్ కూడా చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రభుత్వం ఊరుకోలేదు. మన దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఆ కంటెంట్ ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన IT యాక్ట్ పవర్ను ఉపయోగించి ఓ సినిమాను OTT ప్లాట్ఫామ్ నుంచి బలవంతంగా తొలగించేలా ఆర్డర్స్ పాస్ చేసింది. చివరికి ఆ సినిమా డిజిటల్ స్పేస్ నుంచి కూడా మాయమైపోవాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద చర్చకే దారితీసింది. థియేటర్స్లో ఉన్న సినిమాకు సెన్సార్ ఉన్నప్పుడు బెడ్రూమ్స్లోకి, మొబైల్స్లోకి నేరుగా వచ్చే OTT కంటెంట్కు సెన్సార్ ఎందుకు లేదు? ఈ రోజుల్లో OTTలో వస్తున్న కొన్ని సిరీస్లు, సినిమాలు చూస్తే మితిమీరిన బూతులు, పచ్చి అసభ్యత, మతాలను కించపరిచే సీన్లు కామన్ అయిపోయాయి. అందుకే సినిమాలకే కాదు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, OTT కంటెంట్లకు కూడా సెన్సార్ సర్టిఫికేషన్ లేదా ఒక పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలనే డిమాండ్ ఇప్పుడు ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. ఇక కాయిన్కి ఒకవైపు చూస్తే సెన్సార్ బోర్డు విధించే కత్తెర కొన్నిసార్లు అనాలోచితంగా, విడ్డూరంగా అనిపించినా కూడా మెజారిటీ సందర్భాల్లో అది సహేతుకంగా సమాజానికి మంచి చేసేలానే ఉంటుంది. భారతదేశం లాంటి విభిన్న సంస్కృతులు, మతాలు, భావోద్వేగాలున్న దేశంలో కంట్రోల్ లేని క్రియేటివిటీ ఒక్కోసారి మత కల్లోలాలకు లేదా సామాజిక అశాంతికి దారితీయవచ్చు. ఉదాహరణకు జననాయకంలో చిన్నారిని తగలబెడుతున్న సీన్ కానీ, జాతీయ జెండా కింద పడేసే సీన్ కానీ అలానే వదిలేస్తే అది చూసే ప్రేక్షకుల మానసిక స్థితిపై, ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సమాజంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు రావా? కాబట్టి సినిమాలైనా, సీరియల్స్ అయినా, వెబ్ సిరీస్లైనా ఒక పరిధి మేరకే సెన్సార్ సర్టిఫికేషన్ ఉండడం సామాజిక భద్రతకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి చాలా అవసరం. అది ఒక రకంగా సమాజానికి రక్షణ కవచం లాంటిది. కానీ కాయిన్కు ఇంకో వైపు కూడా ఉంది. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ క్రియేటివిటీ. సినిమా మేకర్స్ ఏమంటున్నారంటే సెన్సార్ బోర్డు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాస్తవాలను సమాజానికి చూపించకుండా కత్తెర వేస్తున్నాను. చరిత్రను హిస్టారికల్ కోణంలో చూపిస్తే అడ్డుకుంటారని, సమాజంలోని లొసుగులను ప్రశ్నిస్తే మ్యూట్ చేస్తారని, ఇలా ప్రతి దానికి కత్తెర వేసుకుంటూ పోతే క్రియేటివిటీ చచ్చిపోతుందని, ఆర్టిస్టుల ఆలోచనలకు సంఖ్యలు వేసినట్లవుతుందని వారు ఇదే వాదన గట్టిగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు సినిమాకు కూడా ఉంటుంది. ఓ పుస్తకం కవర్పై అంబేద్కర్ బొమ్మ ఉంటే దాన్ని మార్చమనడం, ఒక రాజకీయ పార్టీ పేరును పోలిన పదం వస్తే మ్యూట్ చేయమనడం నిజంగా క్రియేటివిటీని చంపేయడమేనా, లేక సమాజ హితం కోసం బోర్డు తీసుకునే ముందు జాగ్రత్త? సెన్సార్ బోర్డు నియంత్రణ అవసరమే, కానీ అది క్రియేటివిటీ గొంతు నొక్కేలా ఉండకూడదు. అటు సమాజ శ్రేయస్సు, ఇటు కళాకారుడి స్వేచ్ఛ, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎప్పుడూ సాధ్యమవుతోంది. జననాయకం లాంటి సినిమాలు భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు లేకుండా రావాలంటే సెన్సార్ నిబంధనలు మారాలా, లేక మేకర్స్ ఆలోచన విధానం మారాలా? అంటే దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఇప్పుడు విజయ్ దళపతి జననాయకన్ టీం అయితే వివాదాల కంటే సినిమా విడుదలే ముఖ్యమని తలొగ్గింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య మరే సినిమాకు రాదని కూడా చెప్పలేం కదా. మరి ఈ ఎక్స్ప్లెయినర్పై మీరేమంటారు?
కింద కామెంట్ చేయండి.